హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు రైల్వే నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఒక డేటా రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అఫీషియల్ అప్డేట్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు, కానీ ఆర్ఆర్బీ తిరువనంతపురం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ తిరువనంతపురం అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ ని కింద స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్పిఎఫ్ సిఎన్ నెంబర్ 02/2024. లేదంటే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిఎన్ ఆర్పిఎఫ్ నెంబర్ 02/2024 కానిస్టేబుల్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సిఎన్ ఆర్పిఎఫ్ 02/2024 కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించినటువంటి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ టెంటేటివ్ షెడ్యూల్. సో ఇక కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ అనేది మనకి ఒక మార్చి 2 నుంచి మార్చి 20 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ సిఎన్స్, దట్ మీన్స్ మనకి ఎన్టీపీసీ కానీ అండ్ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో లైక్ పారామెడికల్ కానీ మినిస్ట్రియల్ కానీ వాటికి సంబంధించినటువంటి డేట్స్ అనేవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో అవి ఇంకా అవ్వలేదు కాబట్టి వాటికి సంబంధించినటువంటి డేటా ఇది కూడా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి మనకైతే రిలీజ్ అయితే చేయలేదు. ఓకేనా. సో చాలా మంది కూడా ఎన్టీపీసీ గురించి డిస్కషన్ చేస్తున్నారు కదా. సో ఎన్టీపీసీ కానీ లేకపోతే మనకు ఏఎల్పీ సంబంధించినటువంటి సిబిటి గురించి, సో అవేవి కూడా ఇంక మనకైతే ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనలైజ్ అయితే ఇదే విధంగా మీకు అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా ట్రావెల్ అథారిటీ సంబంధించినటువంటి ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ కి 10 days ముందర అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ కాల్ లెటర్స్ అనేవి ఎగ్జామ్ కి 4 days ముందర అయితే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. అండ్ ఆధార్ బయోమెట్రిక్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసినటువంటి rrbapply.gov.in అనేటటువంటి సైట్ లోంచి మీరు మీ యొక్క డేటాని అయితే గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మన దానికి సంబంధించినటువంటి కొంత బేసిక్ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ కొద్దిసేపటి క్రితం మనకు రైల్వే రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్. ఓకే. సో మనకి యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్స్ అయితే రావడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్పీడప్ చేసేయండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్పిఎఫ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిబిటి 120 మార్క్స్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ని కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ మినిట్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ కంటెంట్ కానీ అండ్ అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా లేటెస్ట్ 2024 డిసెంబర్ వరకు అప్డేటెడ్ అయినటువంటి స్టాటిక్ జీకే యొక్క మిస్లేనియస్ సెక్షన్ 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ తో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా లేటెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ తో పాటు సైన్స్, న్యూమరికల్స్, ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ రిమైనింగ్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా పాలిటీ ఇవన్నీ కూడా మనకి ఒక జీకే పోర్షన్లో చాలా ఎక్కువ వెయిటేజ్ వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ ఇక్కడ మనకు బైలింగ్ వల్ల అందుబాటులో ఉంటాయి కాబట్టి మీ యొక్క లాంగ్వేజ్ యొక్క ప్రియారిటీ ప్రకారం మీరు ఇక్కడ కంటెంట్ అయితే ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.